ఖమ్మం జిల్లా పాల్వంచలో పరిశ్రమలు నిర్మిస్తామని మాయమాటలు చెప్పి అమాయక గిరిజనుల భూములను అడ్డదారిలో అనుభవిస్తున్నారు కొందరు పెద్దలు. పరిశ్రమలు నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తామన్న రాజకీయ నేతలే వాటిని సాగు చేసుకుంటూ నిరుపేదల కడుపు కొడుతున్నారు. పరిశ్రమల పేరుతో 170 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. గిరిజన చట్టాలను పక్కన పెట్టి కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జోక్యంతో కోట్ల విలువైన అడవి బిడ్డల భూమిని నవభారత్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వం కట్టబెట్టింది. 444, 445, 446, 447 సర్వే నంబర్ల కింద ఉన్న 27 ఎకరాలను దారాదత్తం చేశారు. 2 కోట్ల విలువైన ఈ భూమిని 6 లక్షలకే అప్పగించారంటున్నారు స్థానికులు. పట్టణంలో శ్రీమతి రేణుకా చౌదరి గారు, ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు 1974 ఆ ప్రాంతంలో 444 సర్వే నెంబర్లో ఫ్యాక్టరీలు పెడతాని పేరుతోటి ప్రభుత్వం దగ్గర భూముల్ని తీసుకోవడం జరిగింది. అటు భూముల్లో ఫ్యాక్టరీలని పెట్టకుండా భూముల్ని ప్రభుత్వం దగ్గర నుంచి కారు చౌకగా తీసుకొని తమ సొంత ఆస్తుల్లాగా అనుభవిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ భూములను గిరిజనుల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. అయితే 170 చట్టాన్ని పక్కన పెట్టి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నవభారత్కు కట్టబెట్టడంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చక్రం తిప్పారని విరుచుకుపడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు, ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు, నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ యాజమాన్యం అందరూ కలిసి సుమారు 1100 ఎకరాలు మొత్తం వారి చేతిలోకి తీసుకొని పరిశ్రమలు నిర్మిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు పనులు కల్పిస్తామని చెప్పేసి వారు ఈ యొక్క స్థలాన్ని వారి చేతిలోకి తీసుకొని ఇంతవరకు ఎలాంటి పరిశ్రమలు నిర్మించకుండా వారు మామిడి తోటలు, జామాయిల తోటలు వేసుకొని వాళ్ళ చేతుల్లోనే ఉంచుకున్నారు. ఇక్కడ పేద ప్రజలకు చాలా అన్యాయం చేశారు. ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం గాని నవభారత్ గాని హామీని నిలబెట్టుకోలేదు. పైగా మళ్లీ అదనంగా భూములు కేటాయించారని గిరిజనులు వాపోతున్నారు.